ముత్యాల మండలం సంబంధించి ఒక కంప్లైనెంట్ వాళ్ళ విలేజ్లో వాళ్ళ మదర్దిను వాళ్ళ ఆంటీది ల్యాండ్ సర్వే చేయడానికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ల్యాండ్ సర్వే ఆ పవన్ కుమార్ గారి దగ్గర ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఆ సర్వే చేయడానికి ఆ సర్వేయర్ గారు 35,000 డిమాండ్ చేశాడు. డిమాండ్ చేసిన తర్వాత ఆల్రెడీ సర్వేకు కండక్ట్ చేయడానికి వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు బలవంతం పైన 20,000 కంప్లైంట్ దగ్గర తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మిగతా 15,000 గురించి కంప్లైంట్ను ప్రెజర్ చేసేసరికి నల్గొండ ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ లాడ్జ్ చేశాడు. ఆ కంప్లైంట్ పైన ఏసీబీ నల్గొండ వారు విచారణ చేసి దానికి తగిన సాక్ష్యాధారాలు సేకరించి ఈరోజు ల్యాండ్ సర్వే ఇన్స్పెక్టర్ పైన నల్గొండ యాక్చువల్గా అయింది ఏడీ సర్వే ఆఫీస్లో ఉంటాడు, ఆర్డీఓ ఆఫీస్కు అటాచ్మెంట్లో ఉన్నాడు డిప్యుటేషన్ పైన. అయితే ఈరోజు అతనికి వ్యతిరేకంగా కేసు రిజిస్టర్ చేసి ఆ ట్రాప్లో భాగంగా ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతని దగ్గర డిమాండ్ చేసిన టోటల్ 35,000 నుంచి ఆల్రెడీ 20,000 తీసుకున్నాడు. ఇంకా 15,000 గురించి ఈరోజు సాయంత్రం ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న ఒక టీ స్టాల్ దగ్గర అక్కడికి రమ్మని చెప్పాడు. ఆ కంప్లైంట్ అతనితో పాటు ఈ టైంటెడ్ క్యాష్, తర్వాత ఏసీబీ పార్టీ నల్గొండ రేంజ్ డిఎస్పీ జగదీష్ చందర్ అండ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ మీడియేటర్స్ అందరూ అక్కడికి వెళ్ళి 6:15 ప్రాంతం లోపల కంప్లైంట్ ఈయన డిఐ గారికి డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కస్టడీలో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇతని వర్క్ ప్లేస్ ఇక్కడ ఆర్డీఓ గారి కింద అటాచ్మెంట్లో ఉన్నాడు కాబట్టి రికార్డ్స్ వెరిఫికేషన్ గురించి, తర్వాత ఈ ఆఫీసులో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చి సర్చ్ ప్రొసీడింగ్ చేస్తున్నాము. అదేవిధంగా అతను ఉండే నివాసం కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంది. అక్కడ కూడా ఒక వేరే పార్టీ తోటి హౌస్ సర్చ్, ఏదన్నా ల్యాండ్స్ ఇల్లీగల్ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ కానీ, తర్వాత అక్రమ ఆస్తులు ఏమన్నా క్యాష్ ఇదేమన్నా దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో అక్కడ కూడా వేరే పార్టీతోటి సెర్చ్ చేపిస్తున్నాము. ఇప్పుడు ఈ కస్టడీలోకి తీసుకొని అతన్ని రేపు నాంపల్లి కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఆయన పట్టుకున్న తర్వాత 15,000 కూడా అతని ప్యాకెట్లో నుంచి రికవరీ చేశాము. అదేవిధంగా ఇప్పుడు మీ ద్వారా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏమంటే, ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసరు వారు చేయాల్సిన పని చేయకుండా కంప్లైంట్ ఇచ్చిన వారిపైన డబ్బులు డిమాండ్ చేసి లంచము డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబరు 1064, ఐ రిపీట్ 1064, ఆ నంబర్కు కాల్ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఆ కంప్లైంట్ పైన విచారణ చేసి తగిన ఆధారాలు దొరికిన తర్వాత వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఏసీబీ తెలంగాణ ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అని పిలుస్తున్నారు, తర్వాత ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్, తర్వాత ఏసీబీ తెలంగాణ సంబంధించి ఒక వాట్సాప్ నంబర్ ఉంది 9440446106. ఈ నంబర్ కూడా కాల్ చేయొచ్చు. మీ వివరాలు గోప్యంగా ఉంచి ఎవరైతే ఆఫీసర్ పైన కంప్లైంట్ చేస్తారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.